నన్ను వదిలి వెళ్ళిపోయావే. ఎక్కడయ్యా రవి? రానంటున్నాడు అయ్యా. త్వరగా పని కానివ్వరా. ఏం చేస్తున్నారా? తమ్ముడిని తీసేయాలయ్యా. టైం అయింది, రావయ్యా. తీసుకెళ్లి పూర్తి చేయండి. నేను వాణ్ణి కోర్టుకెళ్ళు అని మొత్తుకున్నాను. వినకుండా వెళ్ళాడుగా. వాడి ముఖం నేను చూడాలా? పో తాత, ఓ. అన్నా, ఎప్పుడైతే వాడు మన కుటుంబం మీద చేయేశాడో వాడి కుటుంబం మొత్తాన్ని నాశనం చేయాలి. వాడి అబ్బా అమ్మ పెళ్ళం ఎవరు మిగలకూడదు. ఏసేయన్నా. నేనేనాడైనా ఆడవాళ్ళ మీద చేసుకున్నానా? మనం ఇప్పటిదాకా ఏదైతే చేయమనుకుంటున్నారో ఇక మీద అదే చెయ్యాలి. ట్రాన్స్ఫర్ ఆర్డర్. సార్ ఇప్పుడే సార్ గుడ్డరవి తమ్ముడిని చంపేశాం. కొన్ని రోజులు టైం ఇవ్వండి సార్, వాడిని కూడా వేసేస్తాం. ఆ తర్వాత మీరే ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇవ్వండి సార్. ఎవయ్యా, ట్రాన్స్ఫర్ నీకు కాదు నాకు. నేను నీకు సపోర్ట్ చేయడం స్మెల్ చేసి ఇలా చేశారు. నిన్నెందుకు వదిలిపెట్టారో తెలియట్లా. వెళ్ళి నీ ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయి. నేను తిరుపతి వెళుతున్నాను. ఎనీథింగ్ అర్జెంట్, ఎనీ హెల్ప్, జస్ట్ గివ్ మీ కాల్. ఎస్ సార్. టేక్ కేర్. సార్ 1 minute సార్. ఎస్. మీ ట్రాన్స్ఫర్ ఆర్డర్. నువ్వు నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇస్తున్నావా? సార్. నిన్నెందుకు వదిలిపెట్టారో తెలియట్లా. వెళ్ళి నీ ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయి. ఎక్కడికి తీసుకెళ్తున్నాడే? హేయ్, సీట్ బెల్ట్ పెట్టుకోవే. పోలీసుడి పెళ్ళామన్న పొగరా పెట్టుకోవే. అబ్బా తొడగిలుతుందా మీ ముందే? ఇంత హడావుడిగా ఎక్కడికి తీసుకెళ్తున్నావో చెప్పరా? మావగారు, ఇందాక నుంచి నేను అడుగుతున్నాను, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పట్లేదు. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న చెప్పరా? ఏమే, ఒకవేళ మన ఇద్దరిని హనీమూన్ తీసుకెళ్తున్నాడా? మీరు రాను యూత్ అనుకుంటున్నావా నాన్న? సుమతికి ఫోన్ చేయ ముందు. ఈ విషయం అక్కడే చెప్పొచ్చు కదరా, ఎంతో దూరం తీసుకురావాలా? అమ్మా, మీ అన్నయ్య మాట్లాడతాట, లైన్లో ఉండు. ఇదిగోరా స్పీకర్ ఆన్ చేయి. పూలమాలలో డబ్బులు తీసుకోకుండా. సుమతి ఎక్కడున్నావు? ఏంటన్నయ్య కొత్తగా ఫోన్ చేస్తున్నావు? ఎక్కడున్నావో చెప్పు. ఇక్కడే సంచపట్ట. వేయండి. మార్కెట్ లో కూరగాయలు అవి కొంటున్నాను. ఇంకో నలుగురి కలిపి తీసుకో, మేము కూడా వస్తున్నాం. ఓ సర్ప్రైజా? వస్తున్నానని చెప్పనే లేదు. ప్రేమే ఉప్పెన్లా పొంగింది, అందుకే బయలుదేరాం. నీకు మరీ ప్రేమ ఎక్కువైనట్టుందే, అందుకే అడుగుతున్నాను. మీ ఇంట్లో పని చేయడానికి చంద్రం అనే ఒకరిని పనిలో పెట్టాను కదా, మీ ఆయన బానే చూసుకున్నాడా? బాగానే చూసుకుంటున్నాడు, కానీ నీ ఫ్రెండ్ కి ఇచ్చి చేసావనే కదా తరచుగా రావడం లేదు. నేను ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని ఉంటే వచ్చి చూసేవాడు కదా. ఇంకెవరికైనా ఇచ్చి చేస్తుంటే నీకు ఓకేనా? అది ఓకే, కానీ మరి ఓవర్ చేయకు. మీ ఆయన పక్కనే ఉన్నాడా? ఇక్కడే ఉన్నారు. నువ్వు కూరగాయలు తీసుకుని త్వరగా ఇంటికి వెళ్ళు. మీ ఆయనకు ఫోన్ ఇవ్వు. ఏమండి, ఫోన్. చేటా, ఎలా ఉన్నారు? చూసి చాలా రోజులైంది. సార్, అంగమాళి 7:30 గురువాయూర్ ఎక్స్ప్రెస్. ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ సార్. చేటా, అంతా ఓకే కదా? అంతా ఓకేనా? సరిగ్గా చేయండి. సరే అన్న.
అన్నా అన్నా రవణ, నువ్వు అడిగిన డబ్బు డాక్యుమెంట్స్ తీసుకొచ్చాను. వద్దులే రవణ. ఉంచుకో. అన్నా రై, దీన్ని తీసుకెళ్లి బీరోలో పెట్టరా. ఎవరదే? ఎవరన్నా అడుగుతున్నా? కత్తి కావాలా? ఇలా చూడండి, ఇది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం. మనం ఉండాల్సిన అవసరం లేదు. అందరూ వెళ్ళిపోదాం. రండి రండి, పదండి. అసాధ్యుడు, జాగ్రత్త అన్నా. గాజువాక మార్కెట్లో నాటుబాంబు పేలడంతో ప్రజలందరూ భయభ్రాంతికి గురయ్యారు. విజయవాడ ఎమ్మెల్యే అయిన గుడ్ల రవి చట్ట విరుద్ధంగా తన ఇంట్లోనే నాటుబాంబుల్ని తయారు చేసి వాటిని మార్కెట్లో వేసి పేల్చడం వల్ల చుట్టుపక్కలున్న ప్రజలు భయభ్రాంతులకి గురయ్యారు. ఈ సంఘటనలో 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ సంఘటనతో సంబంధం ఉన్నందున గుడ్ల రవిని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించారు. అజ్ఞాతంలో ఉన్న తన గురించి పోలీసులు గాలిస్తున్నారు. 8 ఏళ్ల వయసులో కొలిమిలో పనిచేయడానికి వెళ్ళి తాతతో కలిసి గుడ్ల కొట్టు పెట్టి అక్కడ గొడవ చేసిన వాడి ముఖం మీద యాసిడ్ పోసి చక్రవడ్డీకి డబ్బులిచ్చి రౌడీగా మారి ఎమ్మెల్యేగా ఎదిగి నీ అబ్బా ఏదో ఒక రోజు మినిస్టర్గా బతకాలనుకున్న నన్ను మళ్ళీ అదే కొలిమి దగ్గర కూర్చోబెట్టావు కదా. ఇక పారిపోవడం నా వల్ల కాదు. నిన్ను ఇక్కడే వేసేసి నా పగ తీర్చుకుంటాను. నీకు 5 ఛాన్సులు ఇస్తా. నన్ను చంపేయి, లేదంటే 6వ ఛాన్స్ నేను తీసుకుంటాను. రారా. రెండు రా. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూస్తుంటారు. రారా రా. అరే సూపర్ రా. 4 5 కథ క్లోజ్. డిఎస్పి సార్. ఎవరది? సార్ టీ తాగుతారా? టీ తాగుదామా? తాగరా, తాగు. ఇదేరా నువ్వు తాగే చివరి టీ.
ఏయ్ ఏయ్ ఆర్ యు ఓకే బేబీ? ఏయ్ Nimda! Dosaras tell me! Anta buskat koi kenak bumla! Minus ku!